ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిస్టరీ కలెక్షన్స్ నమోదు చేసిన పుష్ప 2 ఎట్టకేలకు దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఎవరు బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తారు అని ఎన్నోసార్లు చర్చించుకున్న నేపథ్యంలో ఆ సత్తా తనకే ఉందని, నన్ను మించేటోడు ఇంకొకడు లేడు, మళ్ళీ అది నేనేనంటూ ఆకాశంలోకి గద్దలాగా ఎగురుతూ అతి వేగంతో ప్రభాస్ బాహుబలి 2 కలెక్షన్స్ ని ఎగరేసుకుని పోయాడు పుష్ప అల్లు అర్జున్. ఈ దెబ్బతో 8 సంవత్సరాల నుండి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నాన్ బాహుబలి రికార్డ్ బద్దలైందని అనుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 వసూళ్ల పర్వం ఇంకా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. దీంతో ఈ సినిమా బాహుబలి 2ను 1810 కోట్ల కలెక్షన్స్ అధిగమించింది. 32 రోజుల్లో ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రం ఇదేనని, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని మేకర్స్ తెలిపారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 ప్రీమియర్ షోస్ నుంచే వసూళ్లలో రికార్డుల మోత మోగించింది. దక్షిణాదితో పాటు ఉత్తర భారతదేశంలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విదేశాల్లో కూడా రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ టేకింగ్, దేవి శ్రీప్రసాద్ అద్భుతమైన పాటలు ఈ మాస్ ఎంటర్టైనర్ విజయంలో కీలక భూమిక పోషించాయి. ఇదిలా ఉంటే ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్స్లో మొదటి స్థానంలో దంగల్ రికార్డ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 2400 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఆమిర్ ఖాన్ పేరిట నమోదైంది. అయితే ఈ దంగల్ చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడానికి ముఖ్య కారణం చైనా దేశంలో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఆ దేశం వారికి ఈ సినిమా నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్స్ నమోదైన భారతీయ చిత్రంగా దంగల్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అది కొడుకు తెచ్చినా కూతురు తెచ్చినా. ఇప్పుడు ఆ స్థానం తర్వాత పుష్ప 2 రెండో ప్లేస్లో కొనసాగుతోంది. ఇక దంగల్ కలెక్షన్స్ని కూడా పుష్ప 2 బ్రేక్ చేయాలంటే ఇంకో 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ స్థాయిలో పుష్ప 2 కలెక్షన్స్ రాబట్టాలంటే ఇంకా కొన్ని రోజుల పాటు లాంగ్ రన్లో డీసెంట్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తూ కొనసాగాలి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప 2 హిస్టరీ కలెక్షన్స్ నమోదు చేయడంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తపరచగా, ఇంకొంతమంది ఆకతాయి ఫ్యాన్స్ మాత్రం బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ అయ్యాయని, ప్రభాస్ సినిమాలు వెనుకపడ్డాయని ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా దాదాపు 8 సంవత్సరాల క్రితం తక్కువ రేట్స్తో బాహుబలి 2 1800 కోట్ల కలెక్షన్స్ తెచ్చుకోవడం, 8 సంవత్సరాల పాటు ఆ రికార్డును సుస్థిరం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. అది ప్రభాస్ అతని క్రేజ్కి మాత్రమే సొంతమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు నమోదైన పుష్ప 2 రికార్డ్స్ కూడా మళ్ళీ ప్రభాస్ బ్రేక్ చేస్తాడా లేదా ఇతర హీరోలు ఎవరైనా బ్రేక్ చేస్తారా చూడాలి.